ఏమిటి ఇప్పుడు నీకు నిద్ర వస్తుందా? సరే అక్క, మెలకు వచ్చిన తర్వాత ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో 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 హలో. చాలా ఒక్కటి ఈ దిక్కు మన కాడ అప్పుడు అయిపోయి చచ్చిందండి. గంటలు గంటలు మాట్లాడితే అయిపోయి సచ్చుందా? ఇదిగో శ్రీమతి రాగా. ఏంటండి? ఎక్కడికి? ఇంగ్లాండా? అవునండి. నువ్వు చేసావా మీ అక్క చేసిందా? నేనే చేశానండి. వసని అక్కమ్మ సెల్ ఫోన్ నుంచి ఎవరన్నా ఇంగ్లాండ్ ఫోన్ చేస్తారంటే ఏం చేస్తానండి? ఎందుకు చేశావే? ఎందుకేంటి మీకు ఈ మధ్య బాగా పైకి ఎక్కువైందిగా. అదేనండి, పైకి చేస్తుందిగా, అందుకే అల్లం రసం ఎలా చేయాలో కలుగుతుందామని చేశానండి. వసని దొంగదగా అల్లం రసం ఎలా చేయాలో నన్ను అడిగితే నేను చెప్పి వచ్చేవాడిగా, లేకపోతే ఆ పచ్చళ్ళనే కసకసమని అడిగేవాడిని. దానికోసం నువ్వు ఇంగ్లాండ్ ఫోన్ చేస్తావంటే అయితే మీ అక్క నిద్ర లేచిన తర్వాత మిస్సుడు కలిస్తే అప్పుడు నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావా? అవునండి. ఎంత తెలివో నీది. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఇది నీ తప్పు కాదులేవే, ఈ బాబు ఉన్నాడుగా, ఈ బాబు ఆయన తప్పు. మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? ఏం చేశాడా? ఎంత చెప్పినా వినకుండా ఒక డొక్కు సెల్ ఫోన్ నీ మొహం కొట్టాడు. ఇప్పుడు దానికి బిల్లులు కట్టలేక నేను వస్తానా? ఇదిగో మీరు ఇలా పోజులు కొట్టారంటేనే నాకు కోపం వస్తుంది. ఏమిటే నేను పోగులు కొట్టారా? లేకపోతే ఏంటి? ఎన్నిసార్లు మీ ఫోన్ అడిగినా ఒక్కసారి నాకు ఇచ్చారా? ఇవ్వలేదు. అందుకే మా నాన్న దగ్గర నుంచి ఈ ఫోన్ తెచ్చుకున్నానండి. మరి ఎంతగా ఫోన్ బిల్ కూడా మీ నాన్న కట్టమనొచ్చుకమ్మా. నాకెందుకు? అయినా మీరుండగా మాకెందుకంటే అమ్మా, నాకు అబ్బాయి సెంటిమెంట్స్ ఏమి లేవు, కట్టుకోమని. మీరుండగా అసలు నేను ఖచ్చితంగా పోయిన జన్మలో ఏ ఆడపిల్లకు అన్యాయం చేసి ఉంటానే, అందుకే ఈ జన్మలో నేను దొరికానంటారు. కరెక్టే. అలాంటి 5 సంవత్సరాల క్రితం మీ గవర్నమెంట్ ఉద్యోగం నెల 15,000 జీతం అని ఇదిగో నన్ను మించి కట్టబడ్డారు. అదే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకుంటే ఈ వాటికి 50,000, 60,000 జీతాలు వచ్చిండే. ఎప్పటికైనా మించిపోయింది ఏముంది, అటువంటి కేసు ఉంటే పట్టుకోరాదు. అది కాదే, ఇప్పుడు కూడా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకోరాదు అంటున్నా. నాకెందుకు కర్మ? మీరుండగా నా కర్మ బాగాక ఏంటి? ఏమి లేదు. ఇవాళ మన పెళ్లి రోజు మర్చిపోయారా? అవును కదా, సారీ 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 సారీ, నిజంగానే మర్చిపోయినాయి. పెళ్లి రోజు సందర్భంగా నీకు రసమలై చేసి పెడతానండి. రసమలయా? శ్రీదేవి, నాకు రసమలై అంటే చాలా ఇష్టం తెలుసా? అయితే ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏంటే? మా ఆంటీకి ఫోన్ చేస్తారండి. ఎవరు? అమెరికా ఆంటీనా? రసమలై అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ పేరు తలుచుకుంటేనే నాకు అస్సలు ఇష్టం లేదే. అదేంటి ఇప్పుడే నాకు ఇష్టం అన్నారు? ఇప్పుడు దాకా ఇష్టమేనే, కాకపోతే ఇప్పుడు నువ్వు అమెరికా ఫోన్ చేసావు అనుకో, నీ ఆంటీ ఒక గంట మినిమం నా రసం అంతా పిండేసిందే, అందుకే నాకు ఇష్టం లేదు. అందుకే మధ్య మీ ఆంటీ చెప్పిందని ఒక వెరైటీ వంటకం చేసావా? ఆ రోజు కొంచెం కూడా నాకు పెట్టకుండా వీళ్ళంతా గీకు తిన్నారుగా. గిన్నెంత గీత తిన్నారుగా? తిన్నా, అంతవరకు బాగానే ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళానా? ఎవరికైనా చెప్పుకుంటే చూపించాడే? ఏమైందండి? ఏమండి? ఏమిటండి? ఒక్కసారి మీ ఫోను ఏమిటే ఉండిలా ఈ గోంగడికి ఫోన్ ఇచ్చేస్తాను అనుకున్నావా? అన్నట్టు ప్రియా, నిన్న నువ్వు తెచ్చిన సాంబార్ ఉంది చూడు, ఓహో అద్భుతం, అమోఘం అనుకో. అంటే విరుస్తాగా? నాకు గుర్తుంది, నాకు గుర్తుంది. నేను ఆఫీస్కి రాగానే ఆ విషయం సెటిల్ చేస్తాను. ఓకే, బాయ్. హాయ్. హాయ్. ఎవరండి? ప్రియా. అది ఎవరా ప్రియా? ప్రియే. అది ఎవరా ప్రియా? ఈ ఫోన్ రారాజు, నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంటే లోపల ఏం చేసేస్తున్నావురా? రారా తొందరగా. ఒరే రారాజు, ఈ అయ్యగారు ఇక్కడ సెకండ్ ఫ్యామిలీ పెట్టారని డౌట్గా ఉందిరా. దొంగపోతులాగా కాదు ఇట్లా. వాడంతే చిన్నప్పటి నుంచి గేదెల్ని కాసేవాడు. వాడి కోపం వస్తే అలాగే చేస్తాడు. వామ్మో, ఈ నిజంగానే దొంగపోతు. అయ్యగారు, ఇది మీకు న్యాయం కాదు. మీరు మాట్లాడకండి. పెడితే పెట్టారండి, అదేదో అమ్మగారికి తెలియకుండా మేనేజ్ చేయాలి. కానీ అమ్మగారికి తెలిస్తే ఆవిడ ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించారా?